హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొరకాయతో ఒకసారి ఈ విధంగా స్వీట్ ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి ఇక్కడ నేను సొరకాయని ఇలా తురిమి పెట్టేసుకున్నాను. దానికి మనము డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో అవి కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని ఇవన్నీ మనం నెయ్యిలో వేయించేసి పక్కన తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే కాజు, గ్రేప్స్ అయితే తీసుకున్నాను, డ్రై గ్రేప్స్ని. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యిలో ఇలా వేయించేసుకోవాలి. దీనికి ఒక పావు కప్పు సేమియాను కూడా తీసి పక్కన పెట్టేశాను. చూడండి, ఈ విధంగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. గ్రేప్స్ తొందరగా వేగిపోతాయి కాబట్టి గ్రేప్స్ని వేగగానే తీసేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే నెయ్యిలో మనము ఒక పావు కప్పు సేమియాని తీసుకున్నాం కదా, ఆ సేమియాని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి. సేమియా కూడా చూడండి కలర్ చేంజ్ అయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా ఫ్రై చేసుకోవాలండి. మనము సొరకాయ తినని వాళ్ళ కోసం ఒక్కసారి ఈ విధంగా సొరకాయతో డిఫరెంట్గా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. అందులో ఒక వెరైటీయే సొరకాయతో ఈ విధంగా స్వీట్. చూడండి, ఇప్పుడు ఈ సొరకాయ తురుముని చక్కగా వాటర్ చూసారా ఇరిగిపోయేంత వరకు ఇలా కొద్దిగా మనము నెయ్యిలో అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సొరకాయ ఉడకడానికి ఇందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి సొరకాయ ఉడికేలా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది. మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. చూసారు కదా, వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయాయి. సొరకాయ కూడా తురుము కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే ప్యాన్లో నేను ఇప్పుడు మనము ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నట్లయితే 2 కప్పుల పాలనైతే తీసుకున్నానండి. నేను కొంచెం దగ్గరికే చేస్తున్నాను స్వీట్. మీకు కావాలి అని అంటే కొంచెం లూజ్గా చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల పాలను తీసుకున్నాను కదా, ఈ విధంగా చక్కగా థిక్ అయ్యేలాగా మనమైతే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము షుగర్ని వేసుకుందాము. షుగర్ని కూడా నేను ఇక్కడ పావు కప్ షుగర్ని తీసుకున్నాను. షుగర్ని కూడా వేసేసి ఒకసారి అయితే మంచిగా అంతా మిక్స్ చేసేసుకుందాము. షుగర్ కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న సొరకాయ తురుమును కూడా అందులో వేసేద్దాము. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనము సేమియాని కూడా వేయించుకున్నాం కదా, ఆ సేమియాని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేయాలని ఇలా లూజ్గా కూడా తినొచ్చు, దగ్గరికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉన్నట్లయితే అది ఇంట్లో ఒక 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసి కలిపేసి ఇది కూడా వేసేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే నో ప్రాబ్లం అండి, ఉన్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ పల్చగా కావాలి అని అంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే దగ్గరికి ఉంచేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. క్లిప్ మిస్ అయిందండి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
చూడండి నేను ఈ విధంగా సేమియా లాగా తినాలనుకున్నాను కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీకు కొంచెం లూజ్గా కావాలి అని అంటే ఇంకొక కప్పు పాలను యాడ్ చేసుకోండి, లూజ్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అసలు చెప్తే నమ్మరు కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత ఎమ్మీగా అయితే ఉంది స్వీట్. సొరకాయతో చేసామంటే ఎవ్వరూ నమ్మరు, అంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.